పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. అన్ని విషయాలు లేవనెత్తిన దేవానికి వందనాలు ప్రభా. మా దేవా నీ వాక్యంలోకి వెళ్తుండగా దేవా నీ వాక్కు చేతను మాట్లాడు ప్రభా. ప్రతి హృదయంలో నీ వాక్యం నాటబడును గాక, ఫలింపు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 37వ అధ్యాయము, वचन संहिता 37वां अध्याय 7వ వచనం, 7वां वचन. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మరి ఇక్కడ ఏమని రాస్తుంది? यहाँ पर क्या क्या लिखा है యెహోవా ఎదుట మౌనముగా నుండి कि यहोवा के आगे मौन रहो, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. उनके लिए ताक लगाए रहो. మరి ఏం చేయాలంట? हमें क्या करना है? యెహోవా ఎదుట మౌనముగా ఉండాలంట. यहोवा के आगे हमें मौन रहना है. అంటే ప్రార్థన చేయొద్దా? क्या प्रार्थना नहीं करना? ఆరాధించొద్దా? आराधना नहीं करना? మరి మౌనముగా ఉండమంటే ఏంటి అర్థం? मौन रहना इसका अर्थ क्या है? చాలా సార్లు దేవుడు బైబిల్లో बहुत सी बार जो खुदा है ना बाइबल में, ఎన్నో కార్యాలు చేసే ముందు बहुत से कार्य करने से पहले ఊరకుండండి అంటాడు. जो चुपचाप रहने को कहता है. ఏదైనా రాజులు యుద్ధంకి వెళ్ళినప్పుడు कोई राजा को युद्ध करने जाता हो, ఎక్కడైతే ఆయన కార్యం చేయబోతున్నాడో जहाँ पर वो खुदा कार्य करने वाला होता है, అక్కడ ఊరకుండండి అంటాడు. वहाँ पर चुपचाप रहने को कहता है. మౌనముగా ఉండమంటే मौन रहना मतलब నమ్మకముతో भरोसे के साथ నిలబడము. खड़ा रहना. కొన్నిసార్లు थोड़ी बार ఏ పని జరగట్లేదంటే మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? कुछ काम नहीं हो रहा है, माने इंसान कैसे व्यवहार करता है, ఆందోళన जो उसमें बहुत ही ज्यादा वो भयभीत हो जाता है. వారి దగ్గరికి వెళ్దామా, వీరి దగ్గరికి వెళ్దామా, ఎక్కడ అవుతుంది, ఏం చేద్దామా, इसके पास जाए क्या, उसके पास जाए तो कहाँ होगा, कैसे होगा, किसके द्वारा होगा कहकर. ఇప్పుడు ఒక రాజుని అనుకుందాము. सोचो कि अब एक राजा हो, యుద్ధానికి శత్రువు వస్తున్నాడు. युद्ध करने के लिए शत्रु आ रहा ఆ है. రాజు పరిస్థితి ఏంటి? उस राजा की परिस्थिति क्या होगी? ఆ ప్రాకారాలు ఎదుట उसके चारों जो प्रकारों के ओर శత్రు నిలబడ్డాడు. उसके जो राजमहल के बाहर वो शत्रु खड़ा है सीमा ఆ पे. పట్టణం యొక్క పరిస్థితి ఏంటి? उस शहर की परिस्थिति क्या ఇప్పుడు रहेगी? దేవుడు అన్నాడు ఊరకుండమని. अब खुदा ने कहा कि चुपचाप रहो. ఎవరైనా ఊరుకుంటారా? कोई भी चुपचाप रहेगा क्या? ఎవరుంటారు? कौन रहता है? ఆయన మీద విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఊరుకుంటారు. जो कोई उन पर विश्वास करता है ना, वे ही चुपचाप रहते हैं. లేదా దేవుని మాట నిర్లక్ష్యం చేశారనుకోండి, अगर खुदा की बात पे ध्यान ना दे तो అలాంటి వారు కూడా ఉన్నారు. ऐसे भी लोग हैं. వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి वे अपने आप से जाकर ఏదైనా చేయాలనుకున్నప్పుడు जब कुछ करना चाहते हो అది तो సఫలం అవ్వదు. वो सफल नहीं होता. కొన్ని దేవుని చిత్తానికి వదిలేయాలి. थोड़ी बातों को खुदा की इच्छा पर छोड़ देना కొన్నిసార్లు होता దేవుడు है. ఊరకుండమన్నప్పుడు ఊరకుండాలి. जब थोड़ी बात खुदा कहता है कि चुप रहने को तो चुप रहना पड़ता దేవుడు है. ఇవ్వట్లేదని ప్రార్థనలో దేవుడితోనే గొడవ పడతారు. खुदा नहीं दे रहा क्योंकि प्रार्थना में खुदा से ही लड़ते हैं. దేవుడు వద్దన్న దాన్నే అడుగుతారు. जिस बात के लिए खुदा ने मना किया वही मांगते हैं. దేవుడు చేస్తాన్న దాని మీద నమ్మకం లేక మళ్ళీ 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 అడుగుతారు. खुदा करेगा इस बात पे उनको भरोसा नहीं रहता, लेकिन वो बार बार वो खुदा से मांगते ही रहते हैं. అలాంటి వాళ్ళతో ఈరోజు దేవుడు అంటున్నాడు, ऐसे लोगों से आज खुदा कहता है నమ్మకముతో మౌనముగా నుండు. भरोसे के साथ तुम मौन रहो. మౌనముగా ఉండడం అంటే मौन रहना माने ఇక్కడ రాస్తుంది ఓపికతో ఎదురు చూడు. जो है यहाँ पर यह कहकर लिखा है कि सबर माने धीरज के साथ तुम इंतजार करते रहो. దేవుడు నీతో ఏదైనా మాట్లాడాడు అంటే खुदा ने किसी बात के लिए तुम हमसे बात की है तो ఆలస్యమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, चाहे देरी हो चाहे कितने भी साल लगे, ఆ విషయములో నువ్వు మళ్ళీ ఆందోళన చెందకుండా మౌనముగా నుండు. आप उस विषय में फिर भयभीत ना हो और तुम जो है मौन रहो. దేవుడు నిన్ను విడిపిస్తా అంటే దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. खुदा ने कहा वो तुमको छुड़ाएंगे माने वो तुमको जरूर छुड़ाएंगे. నీ శత్రువు నిన్ను ఏదైనా అనిండొచ్చు, तुम्हारे शत्रु ने तुमसे कुछ भी कहा నీ होगा, శత్రువు ఎదుగుతుండొచ్చు, तुम्हारा शत्रु बढ़ रहा होगा, నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎదుగుతుండొచ్చు. तुमको धोखा देने वाले वो लोग बढ़ रहे होंगे. దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితులను బట్టి खुदा ये कहता है उन परिस्थितियों के कारण నిన్ను నువ్వు మళ్ళీ ఆందోళన చెందనీయకు. तुम अपने आप को फिर से भयभीत ना कर लो. అవన్నీ చూసినప్పుడు మనుషులకి ఒక నిరాశ వచ్చేస్తుంది. उन सारी बातों को देखकर इंसानों में निराशा आ जाती है. వాళ్ళందరూ ఎదిగిపోతున్నారు. वे सारे लोग बढ़ रहे हैं. నేనేం పాపం చేశానని, मैंने कौन सा पाप किया है, నాకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, मुझको ये परिस्थिति क्यों आई है. వాళ్ళే బాగా ఎదుగుతున్నారు. वे लोग तो बहुत अच्छे से बढ़ रहे हैं. అందుకే దేవుడు అంటున్నాడు అలాంటి రెండు ఆలోచన మనకు ఉండకూడదు. प्रभु कहता है कि इस प्रकार की दूसरी सोच हमें नहीं होनी चाहिए. ఆయన ఇచ్చే తీర్పు ఆయన తప్పకుండా ఇస్తాడు. वो जो न्याय फैसला देते हैं ना वो जरूर देते हैं. కానీ ఏం చేయాలంట? इसलिए हमें क्या करना है, మౌనముగా ఉండి ఎదురు చూడాలంట. मौन रहते हुए हमें इंतजार करना ఏదైతే है. సాతాను నీకు ఒక తలంపిస్తుందో ఆ తలంపుకు లొంగకుండా మౌనముగా నుండి దేవుని యొక్క తీర్పు కొరకు, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చే ఆ దినము కొరకు నువ్వు ఓపికతో ఎదురు చూడాలి.
ఉండాలంట. शैतान तुम्हारे अंदर जो सोच देता है ना, और सोच के आगे ना झुकते हुए खुदा ने जो तुमसे वादा व प्रतिज्ञा किया है उस बात पर भरोसा रखते हुए, मौन रखते हुए खुदा के उस कार्य के लिए तुमको इंतजार करते हुए देखना है. అందుకే ఇక్కడ రాస్తుంది కీర్తనలో इसलिए लिखा गया है भजन संहिता की पुस्तक में 62వ అధ్యాయము మొదటి వచనము. 62वां अध्याय उसका पहला वचन. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఆయన ప్రాణము ఎందుకు మౌనముగా ఉందంట? उनका प्राण किस लिए मौन है? మౌనముగా ఉండమంటే అర్థం అదే. मौन रहना माने उसका अर्थ यही నీ है. హృదయంలో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, నీకేవైతే తలంపులు వస్తున్నాయో, ఎందు నిమిత్తమైతే నువ్వు ఆందోళన చెందుతున్నావో, तुम्हारे हृदय में जो कुछ भी सोच उत्पन्न हो रही है, जिस किस बातों को लेकर तुम भयभीत हो रहे हो, ఇక్కడ దావీదు రాస్తున్నాడు, నా ప్రాణమా यहाँ पर दाऊद ये कहकर लिखते हैं, मेरे मन, మౌనముగా ఉందంట. वो तुम मौन हो. ఎందుకంటే क्योंकि ఆయన యొక్క నిరీక్షణ అంతా ఆ ప్రభువు మీద ఉందంట. उनके सारा भरोसा व आशा उस प्रभु पर है. ఆయననే ఆయన రక్షణకర్త అని నమ్మి ఆయన మౌనముగా ఉండమంటున్నాడు. वो खुदा ही उनका उद्धार करता है, इस बात को जानकर वो जो मौन रहा है. ఎందుకంటే చాలా విషయాల్లో क्योंकि बहुत सी बातों ఈ में, లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, इस दुनिया में रहने पर बहुत सारी तकलीफें व समस्याएं आती हैं. అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ऐसे अनजान परिस्थिति ऐसी बहुत सी घटनाएं होती, कभी सोचा ना हो. అప్పుడు మన హృదయము ఎంతో ఆందోళన చెందుతుంది. तब हमारा हृदय बहुत ही भयभीत हो जाता है. కానీ ఎవరికైతే ఆయనే రక్షణకర్తగా ఉంటాడో ఆ ప్రాణం మౌనముగా ఉంటదంట. लेकिन जिस किसी के लिए भी वो खुदा उद्धारकर्ता के तौर पर रहता है ना, उनका प्राण मौन रहता है. ఎందుకంటే విశ్వాసంతో ఎదురు చూస్తారు. क्योंकि वे विश्वास के साथ इंतजार ఈ రోజు करते ఈ हैं. శోధన వచ్చినా కూడా ఒక రోజు నా దేవుడు విజయం ఇస్తాడు, ఆ విజయము నేను చూస్తానని నీలో ఉన్న ఆత్మ మౌనముగా ఎదురు చూస్తుంది. आज के दिन जब परीक्षा व शोधन आई, उसमें एक ना एक दिन खुदा मुझको जीत दिलाएगा. इस बात का विश्वास के साथ तुम्हारे अंदर का वो मन जो है ना, वो मौन रहता प्रभु पर विश्वास करते हुए. అందుకే మళ్ళీ కీర్తనలు 46వ అధ్యాయంలో రాస్తుంది 46वें भजन संहिता में यह कहकर लिखा है, 10వ వచనం, उसके 10वें वचन में, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చాలండి. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఏమని రాస్తుంది? क्या कहकर लिखा है? ఊరకుండి जय चुप रहकर నేను मैं దేవుడనని తెలుసుకొనుడి. जय खुदा हूं कहकर ये जान लो. ఎలా తెలుసుకోవాలంట? कैसे जान लेना है? మనంతట మనం ప్రయాసపడి తెలుసుకోమన్నాడా? क्या हमें अपने आप से मेहनत करके तुमको जानने के लिए कहा వెళ్ళి है क्या? గొడవ పడి తెలుసుకోమన్నాడా? जाकर झगड़ा करके जानने को कहा है क्या? ఎవరైనా అడిగి क्या తెలుసుకోమన్నాడా? किसी से पूछ कर जानने को कहा చాలా है क्या? సార్లు దేవుడు మాట్లాడాడంటే बहुत सी बार खुदा ने बात किया है माने వెంటనే ఇంకొకరికి చెప్తారు, तुरंत किसी और से कहते हैं, ఈ విషయం దేవుడు మాట్లాడాడు, इस विषय में खुदा ने बात किया है, అవుతదంటవా? ये होगा क्या? మన పరిస్థితి ఇలా ఉంది, फिर हमारी परिस्थिति तो ऐसी है, జరుగుతదంటవా? ये होगा क्या? ఎవరి నుంచి తెలుసుకుంటాము? किससे हम जान लेते हैं? అప్పుడు వేరే వాళ్ళు చెప్తే అప్పుడు నమ్మకం వస్తుంది. जब दूसरे लोग इस बात को कहते हैं ना, तब भरोसा आता है. అప్పుడు నీ నమ్మకం ఎవరి అందుంది? फिर तुम्हारा भरोसा किन पे है? ఆ మనిషి చెప్పాడు కాబట్టి నమ్మకమా? उस इंसान ने कहा इसलिए वो भरोसा क्या? లేదా దేవుడు నీకు చెప్పాడని నమ్మకమా? नहीं तो खुदा ने तुमसे कहा है, यह भरोसा है तुमको. లేదా బయట అన్ని చోట్ల తిరిగి అప్పుడు తెలుసుకుంటారా? या बाहर सब जगहों पे घूम कर तब जानोगे क्या? చాలా మంది ఏం చేస్తారు? बहुत से लोग क्या करते हैं? కార్యం ఎలా పట్టలేదంటే ఏం చేస్తారు? कुछ कार्य नहीं हो रहे तो वो क्या करते हैं? వీళ్ళు ప్రార్థన చేస్తే అవుతుందేమో, शायद ये लोगों की प्रार्थना करने से होगा, వీళ్ళు చేస్తే ఏం అవ్వలేదు, మళ్ళీ వాళ్ళు చేస్తే అవుతుందేమో, इनके करने से कुछ नहीं, या फिर शायद उन लोगों के करने से होगा. నా ప్రార్థనతో ఏం అవ్వలేదు, మీరన్నా ప్రార్థించండి, मेरी प्रार्थना से तो कुछ नहीं हो रहा है, तुम तो प्रार्थना करो. ఈ వీళ్ళతో అవ్వలేదు, ఈ సంఘంతో అవ్వలేదు, ఇంకొక సంఘంతో అవుతుందేమో. इस कलीसिया से नहीं हुआ, शायद किसी और कलीसिया से होगा. అందుకే దేవుడు ఏమంటున్నాడు? इसलिए खुदा क्या कहता है? ఏమంటున్నాడు? क्या कहता है खुदा? మౌనముగా ఊరకుండి నేను దేవుడనని తెలుసుకో. चुपचाप व मौन रहो और जान लो कि मैं ही खुदा हूँ. మనుషుల వెంట పరిగెత్తకండి. इंसानों के पीछे मत दौड़ो. ఏదైతే దేవుడు నీకు ఇయ్యగలుగుతాడో, जो खुदा तुमको दे सकता है, అది మనుషుల నుండి కావాలి అంటే అది అసాధ్యము. वो इंसानों के पास से तुमको चाहिए तो फिर वो नामुमकिन है. అది కేవలం దేవుడే నీకు ఇవ్వగలుగుతాడు. वो सिर्फ और सिर्फ खुदा ही तुमको అది दे सकता దేవుడే है. నీకు ఇవ్వగలుగుతాడు. वो सिर्फ और सिर्फ खुदा ही तुमको మేము दे सकता है. ప్రార్థించినా కూడా हमारी प्रार्थना करने के కొన్నిసార్లు बावजूद भी దేవుడు మా ప్రార్థనలు బట్టి చేస్తాడు, थोड़े बार खुदा हमारी प्रार्थनाओं के कारण करता है, కానీ
కొన్ని మార్లు लेकिन थोड़ी बार నువ్వు విశ్వాసంలో చాలా సంవత్సరాలు ఎదిగిన దానవైతే तुम अगर विश्वास में बहुत सालों से बढ़ते हुए व्यक्ति हो तो ఎవరిని బట్టి కార్యం చేస్తాడు? किसके कारण वो खुदा कार्य करता है? ఎవరిని బట్టి చేస్తాడు? किसके कारण वो खुदा कार्य करता है? చెప్పండి, ఎవరిని బట్టి చేస్తాడు? जवाब दीजिए, किसके कारण खुदा वो कार्य करता है? ఇప్పుడు మోనిక అక్క ప్రార్థన చేసింది, కార్యం కాలేదు, ఏం చేస్తారు? अब मोनिका सिस्टर ने प्रार्थना किया, कार्य नहीं हुआ तो क्या करोगे आप? వెంటనే సామన దగ్గర పరిగెత్తారు, तुरंत सामना के पास आप दौड़ते हो, అవునా? है ना? కానీ నీలో ఏముండాలి? लेकिन तुम में क्या होना चाहिए? మా ప్రార్థనల వల్ల కార్యం కాదని కాదు, हमारी प्रार्थना के द्वारा कार्य नहीं होगा ऐसा కానీ नहीं है, ఏముండాలి? लेकिन क्या होना चाहिए ఆ तुम में? యేసుక్రీస్తే స్వస్థపరిచే ముందు అడిగాడు, నీకు విశ్వాసం ఉందా? वो यीशु मसीह चंगाई देने से पहले ये पूछा, क्या तुमको विश्वास है? ఈ సన్నిధిలో నువ్వు నిల్చొని ప్రార్థించినప్పుడు నీకేముండాలి? जब यहाँ इस उपस्थिति में खड़े रहकर प्रार्थना करते हो, तुम में क्या होना నువ్వు चाहिए? వాక్యం వినే ముందు నీకు ఏముండాలి? तुम वचन सुनने से पहले तुम में क्या होना चाहिए? వాక్యము ద్వారా చాలా మంది విడుదల పొందగలుగుతారు. वचन के द्वारा बहुत से लोग छुटकारा पा सकते हैं। ఏదైతే వాగ్దానం నువ్వు పొందుకుంటావో అది నీ జీవితంలో जो నెరవేరగలుగుతుంది. प्रतिज्ञा तुम पाए हो तुम्हारे जीवन में वो पूरा हो सकता है। ప్రార్థించినప్పుడు నీలో కార్యము కూడా జరగగలుగుతుంది. जब प्रार्थना करते हो तब तुम्हारे जीवन में कार्य भी हो सकता है, కానీ మొదట నీలో ఏముండాలి? लेकिन सबसे पहले तुम में क्या होना ఆ चाहिए? విషయాన్ని బట్టి నీకు శాంతి ఉండాలి. उस विषय में तुम्हारे अंदर शांति होनी जरूरी है। ఏముండాలి? क्या होना जरूरी है? శాంతి ఉండాలి. शांति होनी నీ चाहिए। ఆత్మకు నువ్వు చెప్పుకోవాలి, మౌనముగా నుండు, నా దేవుడు నాకు కార్యము చేస్తాడు. तुम्हें अपनी आत्मा से कहना है कि हे मेरी आत्मा तुम मौन रहे, क्योंकि मेरा खुदा मेरे लिए कार्य करेगा। మనిషి పోరాడే గొప్ప పోరాటము ప్రతిరోజు ఏంటంటే వారితో వాళ్ళే పోరాటం చేసుకోవడము. प्रत्येक इंसान के लिए सबसे बड़ी लड़ाई जो प्रतिदिन है वो ये है कि वो इंसान जो अपने आप से लड़ाई लड़ता है। ఇప్పుడు ఏదైనా సులభంగా ఇంట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, अगर कुछ घर में बहुत ही आसानी से जो हो रहा हो तो మొట్టమొదటి ఆలోచన ఏం జరుగుతుంది? सबसे पहली सोच क्या आती है? ఉద్యోగంలో ఏదైనా జరిగింది అనుకోండి, अगर नौकरी की जगह कुछ हुआ हो तो మనిషికి ఏం ఆలోచన వస్తుంది? इंसान में क्या सोच आती है? అరే ఇన్ని రోజులు బాగున్నామే, अरे इतने दिन तो हम अच्छे थे ना, ఇప్పుడు ఏమైందంటావు? फिर अब क्या हुआ होगा? ఏమైందంటావు? अब क्या हुआ ఇది होगा? ఇలా జరుగుతుంది, ये ऐसा हो रहा है, ఇంకేం జరుగుతుందో? और क्या होगा? హాస్పిటల్కి వెళ్ళి ఒక రిపోర్ట్ తెచ్చుకునే ముందు अस्पताल जाकर एक रिपोर्ट लाने से पहले అక్కడ ఉన్నంత భయం ఎవరికి ఎక్కడ ఉండదేమో. वहां पर जितना लोगों में डर होता है ना, वहाँ कहीं पर भी किसी भी व्यक्ति को नहीं होता है ఏమొస్తుందో ఏమో, कि क्या आएगा कहकर, ఏమొస్తుందో ఏమో. ऐसा क्या आएगा रिपोर्ट ఈ में మధ్య कहकर। చిన్న జ్వరం వస్తే కూడా ఏమైందో ఏమో. अगर छोटा सा बुखार भी आ जाए तो लोगों को ऐसा होता है कि अब क्या हो गया है, ఒక ऐसा వారం कहकर। 2 రోజులు తగ్గిపోలేదు అనుకోండి, ఏమైందో ఏమో. एक हफ्ता 2 हफ्ता का खांसी दूर नहीं हो तो सोचते कि क्या हो गया है अब कहकर। నీ ప్రాణమే, నీ యొక్క హృదయమే, నీ యొక్క ఆలోచనలే నిన్ను ఆందోళన పరుస్తాయి. तुम्हारा प्राण व सोच व हृदय तुमको जो है भयभीत कर देता है। ఏమని? क्या कहकर? ఏమవుతుందో ఏమో, कि क्या ఏమవుతుందో होगा? ఏమో, ఏమవుతుందో ఏమో. क्या हो जाएगा कहकर, क्या हो गया है कहकर ఒక ऐसा। పని తలపెట్టారనుకోండి, అది ఇంకా జరగలేదు, డేట్ దగ్గరకు వస్తుంది, ఏం చేస్తారు? आप कुछ काम करने की ठाने हो, उसकी तारीख नजदीक आ रही है, काम पूरा नहीं हुआ तो क्या करते हो? అది జరగకపోతే ఎప్పుడు జరుగుతుందో ఏమో, ఇంకా జరగట్లేదు, ఇంకా జరగట్లేదు, ఇంకా वो జరగట్లేదు. कब खत्म होगा, वो काम अभी तक नहीं हुआ है, अभी तक नहीं हुआ, अभी तक नहीं हुआ है कहकर ఎంత ప్రయాస పడతారు? कितना आप जो है उसके पीछे जंतोजहद लगाते దేవుడు हो। ఒకవేళ నీ కార్యం సఫలపరుస్తానని నీతో మాట్లాడిన తర్వాత కూడా ఆందోళన చెందుతారు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు. जब खुदा तुमसे ये बात कर चुका है कि वो तुम्हारे कार्य को सफल करेगा, फिर भी तुम ये भयभीत रहते हो कि अभी तक नहीं हुआ, अभी तक नहीं हुआ, अभी तक नहीं हुआ वो कार्य कहकर। ఎందుకు నమ్మవు? क्यों नहीं मानते हो तुम? ఆ వాక్యము మరో 10 సార్లు చదువుతావు, उस वचन का बार बार 10 बार पढ़ते हो, అందుకే నమ్మరు. इसलिए ही नहीं मानते हो। అంతేనా? उतना ही ना। బైబిల్ ఇప్పటికి 10 సార్లు చదువుంటారు, बाइबल आप अब तक कम से कम 10 बार पढ़े होंगे, అది ప్రతిసారి చదివినాము, हर बार पढ़े हैं आपने ఇప్పుడు वो। కూడా చదివినట్టే చదివినాము, अभी भी जैसे पढ़ा है वैसे ही पढ़े हैं, అందుకే నమ్మట్లేదా? क्या इसलिए ही नहीं मानते हो? లేదా क्या అది దేవుని వాక్కు అని చెప్పి మనము या खुदा का నమ్ముతున్నామా? वचन है कहकर हम क्या इस पे भरोसा करते అందుకే हैं? ఇక్కడ దావీదు ఆ రోజు इसलिए दाऊद जो है उस दिन సౌలు చేత వెంటబడినప్పుడు కూడా, जब शाऊल उसके पीछे पड़ा हुआ था, ఆయన ప్రాణము కొరకు ఆయన పరిగెత్తినప్పుడు కూడా जब अपने प्राणों के लिए जब वो वहां से भागा, ఆయన చెప్తున్నాడు, నా ప్రాణము మౌనముగా ఉంది, ఎందుకంటే ఒక రోజు నేను దేవుడు చేసే కార్యాన్ని చూస్తాను ఆయన నమ్ముతున్నాడు. वो इस बात पर भरोसा करते कि मेरा प्राण जो है मौन है, क्योंकि खुदा के वे कार्य को मैं एक ना एक दिन देखूंगा कहकर। దేవుడి కార్యము దావీదు చూశాడా? खुदा के कार्य को दाऊद ने देखा कि नहीं? దావీదు చూశాడా? दाऊद ने देखा। దావీదు రాజు అయ్యాడా? दाऊद राजा बना। అయ్యాడా? बना क्या वो?
ఎంతమంది తెలుసు దావీదు రాజా అయ్యాడా అవ్వలేదా? कितने लोग जानते कि दाऊद राजा बनाए कि नहीं? మరి నీ జీవితంలో కార్యము దేవుడు చేస్తాడా చేయడా? फिर तुम्हारे जीवन में खुदा कार्य करेगा कि ఈ नहीं? రోజు దేవుడు నీతో మాట్లాడి దేవుడు నీకు చేస్తాడా చేయడా? आज के दिन तुमसे बात करने वाला वो खुदा को तुम्हारे जीवन में कार्य करेगा कि नहीं? మరి ఈ రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమస్య, అదే రోగము, అదే ఒక సిమ్టమ్స్ మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? घर जाने में वही बीमारी, वही समस्या, वही सारे लक्षण देखने पर तुम क्या करोगे? ఇది చాలా సార్లు జరుగుతుంది. ये बहुत सी बार होता है। ఎప్పుడైనా దేవుడు స్వస్థపరిచినప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు వచ్చి ఈ సాక్ష్యం చెప్పినప్పుడు, जब खुदा आपके जीवन में कार्य करते, खुदा आपको चंगाई देता, आप उस विषय में आकर जो गवाही देते हो, ఏదైతే నువ్వు సాక్ష్యం చెప్పావో మళ్ళీ అదే వెనక్కి వస్తుంది. आप जिस विषय में गवाही देते वही बात फिर वापस आती है, మళ్ళీ అదే రోగము, फिर वही बीमारी, మళ్ళీ అదే ఒక తలంపులు, फिर वही सोच, మళ్ళీ అదే ఒక కార్యాలు ఇంట్లో. फिर वही कार्य घर में। అప్పుడు ఏమవుతుంది? तब क्या होता है? నిన్ననే సాక్ష్యం చెప్పాను, कल ही मैंने गवाही दी, మళ్ళీ ఇవన్నీ వచ్చాయేంటి? फिर ये सब कुछ आए क्या? మళ్ళీ స్టార్ట్, फिर से शुरू, మళ్ళీ మొదటికే వస్తారు. फिर शुरुआत पे ही पहुंच जाते हैं। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता है, నీ ప్రాణముతో నువ్వు చెప్పు, तुम अपने प्राण से ये कहो, నీ ఆలోచనలతో నువ్వు చెప్పు, तुम अपनी सोच से ये कहो, నా దేవుడు చేసే కార్యాన్ని నేను చూస్తాను, मेरे खुदा के किए हुए कार्य को मैं देखूंगा। మౌనముగా ఉండు, నా దేవుడు కార్యము చేయబోతున్నాడు. हे मेरे प्राण तुम मौन रहो, मेरा खुदा कार्य कर रहा है। ఎప్పుడైతే నీ ఎదుట శత్రువులు గాని, తలంపులు గాని, శోధనలు కానీ ఏదైనా ఉన్నప్పుడు जब तुम्हारे आगे चाहे वो शत्रु हो या कोई समस्या हो, जो कुछ भी हो तुम्हारे ఈ सामने, మాటను జ్ఞాపకము చేసుకో. इस बात को तुम याद रखो। మరి అదే విధంగా మనం చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు. निर्गमन की पुस्तक 14 अध्याय उसका 13 और 14 वचन हम देखेंगे। అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏం చెప్తున్నాడు మోషే అక్కడ? क्या कहता है मूसा वहां? ఏ పరిస్థితిలో ఉన్నారు किस వాళ్ళు? परिस्थिति में है वे लोग? ఐగుప్తులు వాళ్ళు వెంట పడ్డప్పుడు, जब मिस्री उनके पीछे पड़े थे, అంతవరకు దేవుడు తీసుకొచ్చినా కూడా वहां तक प्रभु उनको लाने के बावजूद మళ్ళీ శత్రువును చూడగానే ఏం జరిగింది? फिर शत्रु को देखते ही क्या हुआ है? భయపడుతున్నారు, वे डर रहे हैं, మళ్ళీ భయపడుతున్నారు. वे फिर डरने लगे। అంతవరకు విడిపించిన దేవుడు పూర్తిగా విడిపించడా? तब तक छुड़ाने वाला खुदा क्या पूरी तरह से नहीं छुड़ा सकता? కానీ ఆ విశ్వాసంతో నిలబడ్డారా? क्या वे उस विश्वास के साथ खड़े रहे? వారే మోషేతో చెప్పాలి, वे ही मूसा से ये कहना चाहिए, ఏం కాదు వెళ్దాము, దేవుడు చూసుకుంటాడు. कुछ नहीं होगा, हम चलेंगे, खुदा देख लेगा। कहकर ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా నడిపించగలుగుతాడు. अब तक चलाने वाला खुदा अभी भी चलाएगा। ఇంతవరకు పోషించిన దేవుడు ఇంకా మీదట కూడా పోషించగలుగుతాడు. अब तक पालने वाला खुदा वो आगे भी हमें पालेगा। రక్షణ ఇచ్చిన దేవుడు చేతులు విడిచిపెట్టాడు. उद्धार देने वाला प्रभु हमारा हाथ नहीं छोड़ेगा। కానీ ఏం చేశారంట? लेकिन वे लोगों ने क्या किया? భయపడ్డారంట. वे डर गए, శత్రువును చూసి భయపడ్డారంట. शत्रु को देखकर वे डर ఈ गए। కాలంలో కూడా చాలా మంది అంతే సమస్యలు చూసి భయపడతారు. इस जमाने में भी ऐसे बहुत से लोग हैं, वो समस्याओं को देखकर डर जाते हैं। శోధనలు రాగానే భయపడతారు. परीक्षा व शोधन के आते हुए डर అవును, जाते हैं। కొన్ని విషయాల్లో మనిషికి వచ్చే మొట్టమొదట భయమే. हाँ, थोड़ी बातों में इंसान के अंदर जो सबसे पहला आता है ना, वो है डर। కానీ ఏం చేయాలి? लेकिन तुमको क्या నీ करना है? విశ్వాసంతో ఆ భయమును జయించాలి. तुम अपने विश्वास के कारण उस डर पर तुमको ఆ రోజు जीतना వాళ్ళు है। భయపడ్డప్పుడు మోషే ఒకే మాట అన్నాడు, जब उस दिन वे लोग डर रहे थे तो मूसा एक ही बात कहता है, ఊరకుండి నిలుచుని నీ దేవుడు చేసే కార్యాన్ని నువ్వు చూడు. चुपचाप रहकर खड़े रहो और तुम्हारे खुदा के किए हुए कार्य को देखो। మళ్ళీ నీ శత్రువును మళ్ళీ చూడవు. तुम अपने शत्रु को फिर कभी नहीं ఎందుకంటే देखोगे, దేవుడు అటువంటి గొప్ప కార్యమును చేయబోతున్నాడు. क्योंकि वैसा महान कार्य खुदा करने वाला ఈ है। రోజు నువ్వు కూడా అదే విశ్వాసంతో నిలబడి ఉంటే आज के अगर तुम भी उसी विश्वास के साथ దేవుడు खड़े నీతో रहोगे तो మాట్లాడుతున్నాడు. खुदा तुमसे ये बात कर रहा నువ్వు है, ఊరకుండి నేను చేసే కార్యాన్ని నువ్వు చూడు. तुम चुपचाप रहो, मेरे किए हुए कार्य को तुम देखो। శత్రువు ఎప్పుడు పారిపోతాడో తెలుసా? शत्रु कब भाग जाएगा जानते हो? వాక్యంలో రాస్తుంది, वचन में लिखा నీ है, శత్రువును జయించాలంటే तुम अगर अपने शत्रु पर जीतना तो నువ్వు ధైర్యముతో నిలబడ్డప్పుడే నీ శత్రువును जब జయించగలుగుతావు. तुम हिम्मत के साथ खड़े रहोगे ना, तभी तुम अपने शत्रु నువ్వు पर ఒక్క जीत అడుగు सकोगे। వెనక్కేసావంటే अगर तुम एक कदम पीछे నీ रखोगे तो శత్రువు నిన్ను 10 అడుగులు వేయిస్తాడు. तुम्हारा शत्रु तुमसे 10 कदम पीछे ఆ रखवाएगा। సాతానుకు భయపడొద్దు. उस शैतान से तुम्हें डरना नहीं కానీ है, ఏం చేయాలంట? लेकिन तुमको क्या करना है? ధైర్యముగా నిలబడాలి. हिम्मत के साथ तुमको खड़े ఆయన रहना है। సముద్రము ముందు వాళ్ళు నిలబడ్డప్పుడు जब उस लाल समुद्र के आगे खड़े थे, దేవుడు కార్యము చేయగలడనే విశ్వాసము మోషేలో ఉంది కాబట్టి దేవుడు కార్యము చేశాడు. खुदा ये कार्य कर सकता है, ये विश्वास मूसा में था, इसलिए खुदा ने वहां कार्य किया है। అదే అప్పుడు ఆందోళన చెంది పరిగెత్తుంటే अगर वे उस वक्त
वक्त भयभीत होकर भागने लगते थे तो ఎక్కడికి వెళ్ళేవారు? वे कहाँ जाते थे? రక్షణ పొందగలిగేవారా? वे जो उद्धार पा सकते थे क्या? తప్పించుకోగలిగేవారా? वे बच निकलते थे क्या? ఆ దాస్యత్వంలోనే वे ఉండేవారు. उस गुलामी में ही रहते थे। కానీ ఆ విశ్వాసమును బట్టి దేవుడు కార్యము చేశాడు. लेकिन उस मूसा के विश्वास के कारण खुदा ने ఈ कार्य రోజు किया నీ है। ముందు కూడా ఎర్ర సముద్రం ఉండొచ్చు. आज के दिन शायद तुम्हारे सामने भी वो लाल समुद्र ఆ होगा। కార్యము నీ వల్ల అసాధ్యమై ఉండొచ్చు. तुम्हारे लिए वो कार्य नामुमकिन ही होगा। అది జయించడము నీ వల్ల కాకపోవచ్చు. उस पर जीतना वो तुम्हारे बस की बात नहीं होगी। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कह रहा है, నీ వల్ల కానిది నేను చేస్తాను. जो तुम्हारे बस की बात नहीं है वो मैं करूंगा। ఊరక నిలబడు, तुम चुपचाप खड़े रहो, విశ్వాసముతో నిలబడు, विश्वास के साथ खड़े रहो। నీ ప్రాణము నెమ్మది చేసుకొని నిలబడు. तुम अपने प्राण को जो है तसल्ली दे दो, ఆయన కార్యము చేయబోతున్నాడంట. वो कार्य करने वाला है। హల్లెలూయా, 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 హల్లెలూయా। మరి అలాగే ఇంకో వచనము చూసినట్టయితే उसी प्रकार से एक और वचन हम देखेंगे మళ్ళీ మార్కు సువార్త చూస్తే मरकुस की पुस्तक में 4వ అధ్యాయము 4 अध्याय 39వ వచనము. 39वां वचन। మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. मरकुस की पुस्तक 4 अध्याय 39वां वचन। అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేకయున్నారా? చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। మరి అక్కడ ఏం జరిగింది? वहां पर क्या हुआ है? శిష్యులతో ఎవరున్నారు? चेलों के साथ कौन थे? యేసుక్రీస్తే ఉన్నాడు. यीशु मसीह ही थे। కానీ ఆ గాలిని చూసి ఏమైందంట? लेकिन उस हवा को देखकर क्या हुआ? మళ్ళీ భయపడ్డారు, वे फिर से डर गए, భయపడ్డారు. वे डर गए। అప్పుడు దేవుడు ఒకే ఒక మాట మాట్లాడాడు. तब खुदा ने एक ही एक बात कही उनसे। మరి ఆ గాలి అణిగిపోయింది, जब वो हवा रुक गई, అలలు అణిగిపోయాయి. वो लहरें जो थम गई, కానీ ఎవరు అనగలేదు? लेकिन कौन नहीं चुपे हुए हैं? మనుష్యులు, इंसान, మనుష్యులు. इंसान। ఆయన చెప్పే మాటకి उनकी कही हुई बात को గాలి లోబడుతుంది, हवा उनका कहना मानती है, నీరు లోబడుతుంది, पानी कहना मानती है। సూర్యుడు చంద్రుడు ఆగిపోమంటే కూడా ఆగిపోతాయి. सूरज चांद सितारों को रुकने को कहा जाए तो वे भी रुक जाते हैं, కానీ ఒక్కరే ఒకరు ఆగరు. लेकिन एक ही है जो नहीं रुकते। ఎవరు? कौन है वो? ఎవరు? कौन है वो? ఆ మనుషులు ఎవరు? वो इंसान कौन है? ఎవరు? कौन? ఈరోజు దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, अगर खुदा आज के दिन तुमसे एक बात कहे, ఆయన కూడా మనం ప్రయాసపడాలి కదా అని ఊరంతా తిరుగుతారు. फिर भी हमें जो मेहनत मशक्कत करनी है कि पूरा गांव भर घूमते हैं। ఎక్కడైనా పని జరుగుతుందా? कहीं कहीं काम होगा क्या? జరగదు. नहीं होगा। ఎందుకు? क्यों? నువ్వు చేస్తే అది నువ్వు చేసింది అవుతుంది. अगर तुम करोगे तो वो तुम्हारा किया हुआ होगा। నువ్వు చేయగలిగిన దానికి जो నువ్వు तुम నీ कर శక్తి सकते हो, చాలు. उसके लिए तुम्हारी शक्ति काफी है। కానీ నువ్వు చేయలేనిది కేవలము దేవుని వల్లే సాధ్యము. लेकिन जो तुम नहीं कर सकते हो ना, वो सिर्फ खुदा से ही కొన్ని मुमकिन నీకు है। శక్తికి మించిన ఉంటాయి, थोड़ा ऐसा होता है जो तुम्हारी शक्ति से बढ़कर నువ్వు होता है, చెయ్యలేని ఉంటాయి, जो तुम नहीं कर सकते हो। నువ్వు కట్టలేని అప్పులు ఉంటాయి, तुम भर नहीं सकते उतने कर्जे होते हैं, నువ్వు జయించలేనిది ఉంటుంది. तुम जीत नहीं सकते हो वो अब वैसी నువ్వేం परिस्थिति చేయాలి? होती है। उस वक्त तुमको क्या करना నీ है? దేవుని చేతికి నువ్వు అప్పగించాలి. तुम अपने खुदा के हाथों के అందుకే हवाले దేవుడు करना है। వాళ్ళతో అన్నాడు, మీరు ఇంకా కూడా నమ్మకం లేక ఉన్నారా? प्रभु उनसे कहता है, अभी भी क्या तुम में वो भरोसा नहीं है? ఈ రోజు అట్టి వారితో దేవుడు కూడా అడుగుతున్నాడు. आज के दिन वैसे लोगों से खुदा ये पूछता है, దేవుడు చేయగలుగుతాడనే నమ్మకము మీకు ఇంకా కూడా లేదా? खुदा ये कर सकता है क्या? भरोसा अभी भी तुमको नहीं है? నిన్ను విడిపించి నిన్ను లేవనెత్తి నిన్ను ఇంతవరకు నిలబెట్టిన దేవుడి మీద నీకు ఇంకా కూడా నమ్మకము లేదా? तुम्हें छुड़ा कर तुम्हें ठीक करके इतने स्थान पर तुम्हें रखा है, क्या तुमको अभी भी उस खुदा पर भरोसा नहीं है? కొన్నిసార్లు నీ నమ్మకం ఏ విధంగా ఉండాలంటే थोड़े समय में तुम्हारा भरोसा कैसा होना चाहिए? నీ ఎదుట ఏది నీకు కనిపించదు, तुम्हारे आगे तुमको कुछ भी नहीं दिखता होगा, ఏది కూడా జరుగుతుందనే నమ్మకం కూడా నీకు కనిపించదు. कुछ होगा ऐसा कोई भरोसा भी तुमको नहीं दिखता है, కానీ కూడా నువ్వు అదే మాట మీద నిలబడాలి. फिर भी तुम्हें उसी बात पर अटल रहना है। దాన్నే విశ్వాసం అంటారు. उसे ही विश्वास कहते हैं। చూడలేని దాన్ని పొందుకోవడమే విశ్వాసముతో నువ్వు పొందుకోగలుగుతావు. जिस बात को तुमने नहीं देखा फिर भी उसे तुम पाओगे, इस बात को ही అందుకే विश्वास ఈరోజు कहते हैं। దేవుడు అడుగుతున్నాడు, నీకు నమ్మకము లేదా? इसलिए खुदा तुमसे पूछा क्या तुमको भरोसा नहीं ఇంకా है? ఆందోళన చెందుతున్నారు, నమ్మకము లేదా? तुम अभी भी भयभीत हो रहे हो क्या तुमको भरोसा नहीं है? ఇంకా సందేహ పడుతున్నారు, నమ్మకము లేదా? अभी भी संदेह कर रहे हो क्या तुम्हें ఇంకా भरोसा नहीं है? భయపడుతున్నావు, నమ్మకము లేదా? तुम अभी भी डर रहे हो क्या तुम्हें वो भरोसा नहीं है? ఇంకా అల్ప విశ్వాసముతోనే ఉన్నావా? क्या अभी भी अल्प विश्वासी हो क्या तुम? ఆయన మాటకు గాలి కూడా లోబడుతుంది, నీరు కూడా లోబడుతుంది. उस खुदा की बात को जो है वो हवा हो या वो पानी हो कहना मानता है, वो झुकता है। నీ కార్యము చేయడానికి ప్రోకరించామా? దేవునికి కేవలం మన సమస్యలు చెప్పామా? అయిపోయిందా? बस आदत के तौर पर हमने घुटने टेका है,
है ना, हमने खुदा से अपनी समस्याओं को कह दिया ना, बस हो गया। ఇంటికి వెళ్ళాక ఈ రోజు నుంచి అటు ప్రార్థన మీరు అందరు చేయను గాక. घर जाकर आज के दिन से आप सब लोग ऐसी प्रार्थना నువ్వు करने पाओ। మోకరించినప్పుడు ఆయనే నీకు చెవి యొగ్గును గాక. जब आप घुटने टेको तो वो खुदा ही अपने कान लगाए तुम्हारी प्रार्थना की బట్టి ओर। విశ్వాసముతో वैसे विश्वास के साथ ప్రార్థించినప్పుడు जब तुम प्रार्थना करते हो, అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. नामुमकिन कुछ भी नहीं रहेगा। మరి అలాగే చూస్తే उसी प्रकार से अगर हम देखें आगे वचन में, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. यशायाह की पुस्तक 26वां अध्याय 3रा वचन। ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎట్టి వారికి పూర్ణ శాంతి కలుగుతుందంట. कैसे लोगों को पूर्ण शांति मिलती है? ఎవరి మనసు అయితే సంపూర్ణంగా ఆయన మీద నిలిచి ఉంటుందో వారికి పూర్ణ శాంతి కలుగుతుందంట. जिनका मन संपूर्ण रूप से उस खुदा पर लगा हुआ होता है ना, उनको ही पूर्ण शांति मिलती है। ఎంతమందికి ఈ రోజులో పూర్ణ శాంతి కలిగి ఉంది? कितने लोगों को आज के दिन पूर्ण शांति है? నాకు శాంతి సమాధానం సంపూర్ణంగా ఉన్నాయని ఎవరు చెప్పగలుగుతారు? कौन ऐसा कह सकते कि मुझको शांति व समाधान संपूर्ण रीति से है? क्या చాలా కొంతమంది. बहुत ही थोड़े మరి लोग। మిగతా వారికి శాంతి ఎందుకు లేదు? फिर बाकी लोगों को बस शांति क्यों नहीं है? ఎందుకంటే మనం శాంతి ఎవరిలో వెతుకుతాము? क्योंकि हम उस शांति को कहाँ ढूंढते हैं? ఎక్కడ किसमें? వెతుకుతారు? कहाँ और किसमें ढूंढते हैं? మీ పిల్లల్లో వెతుకుతారు, अपने बच्चों में, మీ భార్యలో వెతుకుతారు, अपनी पत्नी में, మీ భర్తలో వెతుకుతారు, अपने पति में, మీ ఇరుగు పొరుగు వారిలో వెతుకుతారు. आस पड़ोस के लोगों में। ఎందుకు? क्यों? వాళ్ళే మీకు శాంతి లేకుండా చేస్తున్నారు కాబట్టి. वे ही तुम्हारे लिए वो शांति नहीं रखते। చాలా మంది అంటారు ఇంటికి వెళ్తే చాలు శాంతి ఉండదు, थोड़े ऐसा कहते घर गए तो बस है वो घर में शांति नहीं होती। ఇంటికి వెళ్తే చాలు శాంతి ఉండదు. घर जाए तो ही बस है वहाँ शांति नहीं होती భర్త है। గొడవ పడతాడు, భార్య గొడవ పడుతుంది, पति झगड़ा करता है, पत्नी झगड़ा करती है, పిల్లలు గోల చేస్తారు, बच्चे हल्ला मचाते हैं। ఏముండదు. क्या नहीं होता है? ఏదైనా తలంపు పెట్టుకొని ఏదైనా పని చేస్తే ఆ పని జరగదు, శాంతి ఉండదు. कुछ सोच रखकर कुछ काम करने की सोच से वो काम नहीं होता, बिल्कुल शांति नहीं रहती है। ప్రతి చిన్న దానికి శాంతిని పోగొట్టుకుంటారు. हर छोटी सी बात में अपनी शांति खो देते हैं। ఏం తెచ్చుకుంటారు? क्या लाते हैं अपने लिए? షుగర్లు బీపీలు తెచ్చుకుంటారు. शुगर और बीपी अपने लिए वो पाते हैं। ఎంతమంది షుగర్ బీపీ ఉంది ఇక్కడ? यहाँ पर कितने लोगों को शुगर बीपी है? ఈ కాలంలో అది చాలా మందికి ఉంటుంది. ఎందుకు? आज के जमाने में ये शुगर बीपी बहुत से लोगों में होता है। किस लिए? నీ శాంతి కొరకు ఎక్కడ పరిగెడతావు? तुम अपनी शांति के लिए कहाँ दौड़ लगाते నీ हो? భర్త గొడవ పడితే భర్త వెనకాలే పరిగెడతారు. जय तुम्हारे पति के संग झगड़ा तो अपने पति के पीछे दौड़ते हो। నాకు శాంతి లేదు, నాకు శాంతి, నాకు శాంతి, నాకు శాంతి. मुझको शांति नहीं है, मुझको शांति दो, शांति दो, शांति दो कहकर। భార్య గొడవ పడితే భార్య వెనకాలే పరిగెడతారు. अगर पत्नी दौड़ लगाती तो पत्नी के पीछे जो है वो झगड़ा करती है, उसी के पीछे दौड़ते कि నీ వల్ల నాకు ఒక సమాధానం లేకుండా పోయింది, నువ్వు మారితేనే నాకు సమాధానము. तुम्हारे कारण मुझको बिल्कुल भी शांति समाधान नहीं, तुम बदलोगे तो मेरे लिए शांति रहेगी। कि వాళ్ళ వెంట పరిగెత్తి అన్ని రోజులు నీకు ఏమవుతుంది? जितने दिन तुम उनके पीछे दौड़ लगाते हो उतने दिन तुमको क्या होता है? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్లు వస్తాయి, शुगर बीपी थायराइड ये सारी जो समस्याएं आती है, కానీ శాంతి మాత్రం రాదు. लेकिन शांति तो नहीं मिलती तुमको। ఎందుకు రాదు? क्यों नहीं मिलती है? నీ శాంతి ఎవరి మీద అనుకున్నప్పుడు వస్తుందంట? तुम्हारी शांति किस पर तुम्हारा मन लगाने से मिलेगा तुमको? సమస్తము సాధ్యమైన దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడే నీకు శాంతి, నీకు సమాధానము. जिसके लिए सब कुछ मुमकिन है उस खुदा पर जब तुम्हारा मन पूरी तरह से लगा रहेगा तभी तुमको शांति ఈ समाधान రోజు है। నుంచి ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తారు? आज के दिन से जो घर जाने के बाद क्या करोगे? జరగని పని మీద ఆలోచనలు పెట్టుకుంటారా? जो काम नहीं हो रहा है उस काम के लिए सोचते रहोगे क्या? సమాధానం లేని తలంపుల మీద మీ ఆలోచన పెట్టుకుంటారా? तुमको शांति ना देने वाली ऐसी सोच पर जो तुम भटके रहोगे ఎవరి क्या? వల్ల అయితే పాడు చేయాలని చూస్తుందో సైతాను వారి మీద పెట్టుకుంటారా? जिसके कारण शैतान बिगाड़ने की कोशिश करे क्या उन पे अपनी सोच रखोगे क्या? నీ శాంతిని, నీ సమాధానాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. तुम अपनी शांति व समाधान को मजबूती से पकड़े रहना है, ఎందుకంటే అది నీ దేవుడి మీద ఆనుకున్నప్పుడే నీకు వస్తుంది. क्योंकि जब तुम्हारा मन संपूर्ण रूप से खुदा पर लगा रहेगा तभी तुमको वो शांति समाधान ఈ मिलेगा। రోజు నీకు శాంతి సమాధానం లేదంటే నువ్వు దేవుని మీద ఆనుకున్నవాడు, ఆనుకున్న దానవు కాదు. आज के दिन तुमको शांति समाधान नहीं है माने तुमने अपना मन पूरी तरह से खुदा पर नहीं लगाया है। నీవు సంపూర్ణంగా నీ ఆలోచనలన్నీ నీ దేవుని మీద మోపేయి. आप संपूर्ण रूप से अपनी सोच को उस खुदा पर डाल दो। అందుకే దేవుడు అంటున్నాడు ఊరకుండి ఆయన చేసే కార్యాన్ని చూడమంటున్నాడు. इसलिए खुदा ये कहता है कि चुपचाप खड़े रहो और उस खुदा के किए हुए నమ్మి कार्यों को వాక్యం देखो। ఎత్తుకొని ప్రతిరోజు ప్రార్థించు. भरोसा करो, इस वचन को लेकर प्रतिदिन प्रार्थना నీ करो। ప్రాణాన్ని నువ్వు నెమ్మదిపరచుకో. तुम अपने प्राण को तसल्ली दो। శత్రువు ఎన్నైనా చేస్తుండొచ్చు, शत्रु चाहे कितना भी कुछ कर रहा
रहा కానీ होगा, నెమ్మది కలుగజేసుకో. लेकिन अपने आप को वो तसल्ली दो। మరి అదే విషయంలో మనం చూస్తే మొదటి సమూయేలు 12:16 उसी विषय में हम देखेंगे पहला शमूएल की पुस्तक 12:16 మొదటి में। సమూయేలు 12:16 पहला शमूएल की पुस्तक उसका 12 उसका 16 మీరు నిలిచి చూచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యంను కనిపెట్టుడి. చదవండి. గోధుమ కోతకాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ కూడా రాస్తుంది यहाँ पर यह कहकर लिखा है, ఏంటంట, क्या है वो? మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. जब तुम खड़े रहकर देखते रहो तो खुदा के इस महान कार्य को तुम जो जान पाओगे। ఏం కార్యం అంట? कौन सा कार्य है? మహా కార్యమును కనిపెట్టుడి. खुदा के महान कार्य के विषय में ताक लगाओ। ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమంట? ये सारी बातें किसके द्वारा అది मुमकिन है? దేవుడి వల్లే సాధ్యము. वो सिर्फ खुदा के द्वारा ही అందుకే मुमकिन है। వాక్యంలో రాసింది యెహోవా చేత జరిగే ఈ గొప్ప కార్యములను మీరు కనిపెట్టుడి. इसलिए यहोवा के जरिए होने वाले इस महान कार्य के लिए तुम ताक लगाए रहो। మరి శత్రువు ఎన్నో మార్లు భయపెట్టిస్తాడు, కానీ हमें जो है शत्रु कितने बार डराता है, लेकिन మరి ఈ వచనం చూద్దాం. 2 రాజులు 19 दूसरा राजाओं की पुस्तक उसका 19वां अध्याय 6 उसका 6वां वचन देखेंगे हम। యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాజు ఎవరు? यहाँ पर राजा कौन है? హిజ్కియా. हिजकिय्याह। మరి అషూరు రాజు దండెత్తుకొని जब अशूर राजा अपनी पूरे सेना ఆ लेकर పట్టణానికి వచ్చినప్పుడు, जब वो शहर में आया, ఆ ప్రార్థన చేసినప్పుడు जब प्रार्थना की गई है, ఏం మాట్లాడుతున్నాడు? तब क्या कहकर बात అషూరు రాజు करता है? భయపెట్టాడు. जब अशूर राजा वो डरता है, నేను ఎన్నో పట్టణాలను స్వాధీనము చేసుకున్నాను, వారి దేవతలను కూడా పాడు చేశాను. वो डराता है कि मैं कितने सारे जो है शहरों को जो है स्वाधीन कर लिया, उनके सारे देवताओं को मैंने नाश किया हूँ। ఇక నెక్స్ట్ నువ్వే, अब अगले तुम ही हो, నెక్స్ట్ నువ్వే. अब अगले तुम ही వాళ్ళని हो। పాడు చేసిన వాడు నేను పాడు చేయలేనా? उनको जो है बिगाड़ने वाला मैं क्या तुम्हें जो नहीं बिगाड़ सकता? ఆ మాటలు వినినప్పుడు जब उन बातों को सुना, అప్పుడు ఏం మాట్లాడుతున్నారు దేవుడు? तब खुदा क्या कहकर कहता है? వారు చెప్పిన మాటలను బట్టి భయపడకండి. उनकी कही हुई बातों के कारण तुम मत डरो। మనుషుల మాటలను బట్టి భయపడకండి. इंसानों की कही हुई बातों के कारण तुम मत डरो। నీ ఎదుట జరిగే పరిస్థితులను బట్టి భయపడకండి. तुम्हारे सामने जो परिस्थिति है उसके कारण तुम मत डरो। కొత్త నిబంధనలో కూడా नए नियम में भी ఆయన చిన్న కుమార్తె కొరకు ఆ తండ్రి వచ్చినప్పుడు, जब वो पिता अपनी छोटी बेटी के लिए आता है, నీ కుమార్తె మరణించిందనే వార్త వచ్చినప్పుడు तुम्हारी बेटी मर चुकी है खबर मिलते ही దేవుడు ఒకటే ఒక మాట అంటాడు, प्रभु एक ही एक बात कहते हैं, నీకు విశ్వాసం ఉందా? వాళ్ళ మాటల మీద నువ్వు మనసుంచకు. तुमको विश्वास है उन लोगों की कही बात पर तुम अपना मन मत लगाओ। నీకు విశ్వాసం ఉంటే ఆ మాటలను నువ్వు పట్టించుకోకు. अगर तुमको विश्वास है तो उन बातों पर ध्यान ना दो, मन ना लगाओ उन बातों पर। ఎందుకు? किस लिए? దాని తరువాత జరిగే కార్యం నువ్వు చూడబోతావు కాబట్టి. उसके बाद होने वाले कार्य को तुम देखने वाले हो। దేవుని इसलिए మీద నువ్వు మనసుంచుకొని अपना पूरा मन उस खुदा पर దేవుని रखकर, మాటల మీద నువ్వు నమ్మకం ఉండినప్పుడు खुदा की कई बात पर तुम भरोसा रखते हो, దేవుడు जब చేసే तो ఆ కార్యాన్ని మనం తప్పకుండా చూస్తామంట. तब खुदा के किए उस कार्य को हम जरूर देखते ఆ हैं। రోజు ఏం కార్యము జరిగిందో తెలుసా? उस दिन क्या कार्य हुआ है जानते हो? దండెత్తుకొని वो पूरी अपनी सेना लेकर అందరూ ఎదుట నిలబడ్డప్పుడు जब सारे लोग आगे खड़े थे, దేవుడు అన్నాడు, భయపడకు, खुदा ने ये कहा कि तुम मत डरो, నీవు దేవుడు చేసే కార్యాన్ని చూస్తావు. तुम खुदा के किए हुए कार्य को देखोगे। ఊరకుండి నిల్చొని చూడు. चुपचाप और खड़े रहकर देखते रहो। ఎవరైతే మాట్లాడుతున్నారో जो बात कर रहे हैं వారి ఎదుట నేను చేసే కార్యాన్ని చూడు. उनके सामने मैं जो कार्य करने वाला हूं నీ उसे तुम శత్రువు देखो। నేను చేయలేనన్న మాటలు నువ్వు నా మనస్సును ఉంచుకొనకు. जो शत्रु कहते हैं कि तुम ये नहीं कर सकते, उसकी उन बातों को अपने मन में ना रखो। 35 వచనం చదువుదాం. 35वां वचन पढ़ेंगे हम। ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ
మృత కళేబరములై ఉండెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏం జరిగిందంట? क्या हुआ है? రాజు యుద్ధానికి వెళ్ళాడా? राजा क्या युद्ध करने के लिए गया? ఆయన గొడవ పడ్డాడా? क्या वो झगड़े के लिए गया? కత్తులు కటాలు రథాలు పట్టుకొని వెళ్ళాడా? तलवार हथियार रथों को लेकर गया क्या? కానీ ఏం జరిగిందంట? लेकिन वहाँ क्या हुआ? దేవుని మాట మీద నమ్మకం ఉంచినప్పుడు खुदा की बात पर जब उसने भरोसा रखा ఏం జరిగింది? तब क्या हुआ? ఆయన దూత వచ్చి उनका स्वर्गदूत आकर ఒకటే రోజు एक ही दिन में 1,85,000 మందిని హతము చేసేసిందంట. 1,85,000 लोगों का खात्मा किया। మనిషి వల్ల సాధ్యమా? इंसान के लिए क्या ये मुमकिन ఒకే है? రోజులో వాళ్ళు చేయగలిగేవారా? एक दिन में क्या वे कर पाते थे? కానీ ఎవరికి సాధ్యము? लेकिन किसके लिए मुमकिन है? ఎవరికి సాధ్యము? किसके लिए ये నీ मुमकिन है? దేవుడికి అది సాధ్యము. तुम्हारे खुदा के నీ लिए वो దేవుడికి मुमकिन అది है। సాధ్యము. तुम्हारे खुदा के लिए ये కాబట్టి ఆ मुमकिन రోజు है। దేవుడు అన్నాడు, నేను చేసే కార్యాన్ని నువ్వు చూడు. कहता है खुदा मेरे किए हुए कार्य को तुम देखो। రాజు దేవుని మీద నమ్మకం ఉంచాడు. उस राजा ने खुदा पर भरोसा कर रखा। వారి మాటల మీద మనసు ఉంచకుండా उन लोगों की बातों पर मन ना लगाकर దేవుని వేడుకున్నాడు. खुदा से उसने विनती की है। దేవుడే ఆయన దూతల్ని పంపి ఆ కార్యము జరిగించాడు. खुदा ने ही अपने स्वर्गदूतों को भेजकर उस कार्य को वहां किया ఆయన है। దూతలు దిగాయంట. उनके स्वर्गदूत उतर ఈ के आए రోజు నీ हैं। ప్రార్థనలకు దేవుడు చేయడా? क्या आज के दिन तुम्हारी प्रार्थनाओं के लिए खुदा नहीं करेगा क्या? కేవలం అది పాత నిబంధనలు ఆ దేవుడు చేసిన కార్యం మాత్రమేనా? क्या सिर्फ उस पुराने नियम में ही खुदा का किया हुआ कार्य है क्या? वो సజీవుడైన దేవుడు, वो जिंदा खुदा నీ కొరకు మానవుడిగా జన్మించిన దేవుడు, जो तुम्हारे लिए जो एक इंसान के तौर पर पैदा हुआ నీ है కొరకు खुदा, రక్తం కార్చిన దేవుడు तुम्हारे लिए अपना लहू बहाने वाला నీ वो खुदा, ప్రార్థనలు వినడా? क्या वो तुम्हारी प्रार्थना नहीं నిన్ను सुनेगा? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాడా? तुमको बुलाने वाला खुदा क्या वो भरोसेमंद నిన్ను खुदा नहीं है? విడిచిపెట్టే దేవుడా? क्या तुम्हारा साथ छोड़ देने वाला खुदा है దేవుడు क्या? वो నమ్మదగిన వాడు. खुदा जो है ना वो भरोसेमंद ఆయనకు है। సమస్తమును సాధ్యమే. उनके लिए सब कुछ मुमकिन है। కానీ ఈ రోజు నీకు విశ్వాసం ఉంటే, अगर आज के दिन अगर तुमको विश्वास నీ है तो ప్రాణమును నీ ఆలోచనని నువ్వు నెమ్మది పరుచుకొని तुम अपने प्राण में अपनी सोच को जय शांत व तसल्ली దేవుని देते ఎదుట हुए నిలబడ్డప్పుడు जब खुदा के आगे तुम खड़े रहोगे, దేవుడు ఆయన దూతల్ని పంపి కూడా నీకు కార్యము చేయగలుగుతాడు. खुदा अपने स्वर्गदूतों को भेजकर तुम्हारे लिए वो कार्य कर सकते हैं। ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిండొచ్చు, कितने सालों से तुमने इंतजार किया ఎన్నో होगा, పోరాటాలు పోరాడిండొచ్చు, कितनी सारी लड़ाई तुम लड़े होंगे। కానీ దేవుడికి ఒక్క క్షణము చాలు. खुदा के लिए एक क्षण काफी है। ఆయనకు ఒక్క క్షణము చాలు, ఆయనకు ఒక రోజు చాలు నీ జీవితం మార్చడానికి. उनके लिए एक क्षण काफी है, एक दिन काफी है तुम्हारे जीवन को बदल देने के लिए। మరి చివరికి ఒక వచనం చూసి ముగిద్దాము. अंत में एक वचन देखकर हम खत्म करेंगे। ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము प्रकाशित वाक्य पुस्तक उसका 14 अध्याय 11-12 వచనం. 11 और 12वां वचन। వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడలను వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చాలండి. హల్లెలూయా, हालेलुया। ఈ రోజు నువ్వు అలవాటు చేసుకున్న నీ ఓర్పు आज के दिन जिस बात की तुमने आदत की, तुम्हारा वो धीरज व सबर ఎక్కడి వరకు నిన్ను నడిపిస్తుందంట? कहाँ तक तुमको चलाता ఆ है? పరలోక రాజ్యం వరకు నిన్ను उस स्वर्ग నడిపిస్తుందంట. के राज्य तक तुमको चलाता మరి है। ఆ దినములలో కూడా उन दिनों में भी నెమ్మది కలిగి ఉండాలి. जय तसल्ली व शांति ఆయన देनी चाहिए। రాజ్యాన్ని పొందుకోవాలి. उनके राज्य को पाना है। ఆ ముద్ర వేయించుకోకుండా ప్రతిదీ జయించి నిలబడాలంటే उस मोहर को ना पाते हुए हर बातों पर जीत कर अगर तुमको खड़ा रहना ఆ है तो యేసుక్రీస్తు నందు విశ్వాసము గలవారే నిలబడగలుగుతారంట. जिनको उस प्रभु यीशु मसीह में पूरा विश्वास है ना, वही लोग खड़े रह ఆ पाएंगे। రోజు కూడా వాళ్ళకి ఏం విశ్వాసము? उस दिन भी उनमें क्या विश्वास था? ఏం విశ్వాసము? क्या विश्वास? నా దేవుడు నా కొరకు వస్తాడనే విశ్వాసము. मेरा खुदा मेरे लिए आएगा कहकर ये ఆ विश्वास। ప్రాణమును కూడా వాళ్ళ ఆ దినములో నెమ్మది పరుచుకోవాలి. अपने प्राण को भी वे जो है शांत व तसल्ली से रखे। ఆ రోజు వాళ్ళు చేసే పని ఏముంటుంది? उस दिन उनका जो काम क्या వాళ్ళు रहेगा? గొడవపడి గెలవగలుగుతారా? क्या वे लड़ झगड़ के जीत पाएंगे? వాళ్ళు యుద్ధానికి వెళ్ళి గెలుస్తారా? क्या वे युद्ध के लिए जाकर जीत पाएंगे? కానీ ఏంటంట, लेकिन क्या कहकर ఊరక कहते हैं? నిలబడి దేవుడు దిగి వాళ్ళ కొరకు వచ్చినప్పుడు వాళ్ళు చూసే కార్యాన్ని వాళ్ళు చూస్తారు. वे जब चुपचाप रहकर खड़े रहेंगे, उनके लिए जब खुदा उतर के आके कार्य करेगा, इस बात को वह देखेंगे। అగ్ని జ్వాలల కన్నులతో దేవుడు దిగుతాడంట. जो अग्नि ज्वाला इन आंखों के साथ प्रभु उतरेगा। ఒకే ఒక్క చూపుతో ప్రతి వారు హతమైపోతారంట. एक ही बार उनकी आंखों की दृष्टि से सब का खात्मा ఆయన हो जाएगा। జనులకు ఆయన విడుదల ఇస్తాడు.
విడిపిస్తాడంట. वो अपनी प्रजा को छुटकारा देगा. మరి అట్టి నెమ్మది वैसा जय तसल्ली ఎట్లా వస్తదంట? कैसे मिलती है? ఈ రోజు నుంచి నువ్వు నాటుకుంటేనే అప్పటి వరకు నువ్వు నీ కుటుంబము నిలబడగలుగుతావు. आज के दिन ही अगर तुम बोगे तो उस दिन तक तुम और तुम्हारा परिवार खड़ा रह पाएगा. ఆ రోజు వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకుంటే जब वो दिन आएगा तब देख लेंगे लोग कहोगे तो ఆ రోజు ఇంతకు మించిన उस दिन में इससे बढ़कर భయము ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. डर और भयभीत जो है सब होंगे. ఏమవుతుందో జరగదు, ఎప్పుడు ఎవరు వస్తారో కూడా జరగరు. चाहे कब क्या होगा नहीं मालूम, कब कौन आ जाएगा नहीं मालूम. మరి అట్టి దినములో ఎట్టి వారై ఉండాలి? वैसे दिनों में कैसे रहना है तुमको? బండ మీద నిలబడ్డంటి విశ్వాసము మీకు ఉండాలి. चट्टान पर खड़े हैं ऐसे विश्वास के साथ మరి तुमको ఈ रहना రోజు है. ఏ విధంగా మనం తిరిగి వెళ్తాము? आज के दिन हम किस प्रकार से वापस जाएंगे? ఏ విధంగా తిరిగి వెళ్తాము? किस तरह से हम वापस जाएंगे? आज అదే के दिन భయము అదే అశాంతితో వెళ్తామా? उसी डर और उस अशांति के साथ जाएंगे क्या? విశ్వాసముతో వెళ్తామా? या विश्वास के साथ हम जाएंगे? సమాధానముతో వెళ్తామా? या शांति पूर्वक हम जाएंगे? చాలా మంది అంటారు సంఘంలో ఉన్నప్పుడే శాంతి సమాధానం, అక్క ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే గొడవ. जो थोड़े लोग ये कहते हैं जब कलीसिया में हम रहते तब हमको शांति समाधान, लेकिन घर जाने में वापस फिर वही लड़ाई झगड़े. ఇంటికి వెళ్ళినప్పుడు అవే పరిస్థితులు, घर जाने में फिर वही परिस्थिति, ఉద్యోగానికి వెళ్తే అదే పరిస్థితి. नौकरी पर जाते तब वही परिस्थिति होती కానీ ఈ है. రోజు నువ్వు ఏ విధంగా వెళ్ళాలి? लेकिन आज के दिन तुम्हें किस तरीके से जाना है? విశ్వాసముతో వెళ్ళాలి. विश्वास के साथ నీ जाना యొక్క है. ప్రాణమును నెమ్మది పరుచుకొని నువ్వు వెళ్ళాలి. तुम अपने प्राण को तसल्ली देना है. ఈ రోజు నుంచి నువ్వు ఎట్టి ప్రార్థన చేయాలి? आज के दिन से तुम्हें कैसी प्रार्थना करनी నువ్వు है? మోకరించినప్పుడు जब तुम घुटने నీ टेकोगे ప్రార్థనలకి तुम्हारी ఆ प्रार्थना के దేవ लिए దూతలు కూడా దిగి వచ్చి అట్టి ప్రార్థనను वो చేయాలి. स्वर्गदूत ही उतर कर आवे, ऐसी प्रार्थना तुमको करनी है. మరి ఆ ప్రార్థన చేయడానికి సిద్ధమా? फिर वैसी प्रार्थना करने के लिए तैयार हो. సిద్ధంగా ఉన్నావు అంటే కార్యము చేయడానికి నీ దేవుడు సిద్ధంగా अगर ఉన్నాడు. तुम वैसी प्रार्थना करने के लिए तैयार हो तो तुम्हारे लिए कार्य करने के लिए वो खुदा तैयार ఎందుకంటే है. విశ్వాసము ఎదుట क्योंकि विश्वास के आगे ప్రతి తాళం చెవి ఉంటుందంట. हर एक जो चाबी होती है. ప్రతిది పొందుకునేది విశ్వాసం అనే తాళం చెవితోనే. हर बातों को तुम पाते विश्वास नामक उस चाबी के మరి जरिए. విశ్వాసము నీకుందంటే अगर वैसा विश्वास तुम में है ఒకసారి तो మోకరించి ప్రార్థిద్దాము. एक बार हम घुटने टेक कर प्रार्थना करेंगे. దేవుడితో మాట్లాడదాము. खुदा से हम बात దేవా నీ करेंगे. వాక్యము సెలవిచ్చింది ప్రభువా, प्रभु आपके वचन ने ये कहा है प्रभु, నేను ఊరక ఉండి मैं चुपचाप నీ रहकर కార్యము చూడాలని కోరుతున్నాను मैं ప్రభువా. आपके कार्य को देखना चाहता हूँ నా प्रभु. ప్రాణము నెమ్మది పరుచుకొని मैं अपने प्राण को तसल्ली నీ देकर కార్యము చూడడానికి సిద్ధపడుతున్నాను आपके ప్రభువా. कार्य को देखने के लिए मैं तैयार हो रहा हूँ ఎలాగైతే प्रभु. హిజ్కియా రాజు చూశాడు, जैसे हिजकिय्याह राजा ने ఏ देखा प्रभु, విధంగా అయితే దావీదు చూశాడు, जैसे दाऊद ने देखा, ఏ విధంగా అయితే దేవా నీ యొక్క ప్రవక్తలు చూశారు, जैसे आपके भविष्यवक्ताओं ने देखा है खुदा, అట్టి దేవ కార్యము చూడడానికి ऐसा कार्य देखने के लिए దేవా प्रभु, భయపడకుండా प्रभु बिना डरे నీ ఎదుట మోకరిస్తున్నాను ప్రభువా. आपके आगे घुटने टेकता నా हूँ प्रभु. పరిస్థితులను బట్టి కాదు, मेरी परिस्थितियों के कारण నా नहीं, చుట్టూ జరుగుతున్న మాటల్ని బట్టి కాదు, मेरे चारों ओर होने वाली बातों के कारण ఎవరేం नहीं, సెలవిచ్చారో దాన్ని బట్టి కాదు ప్రభువా. इन्होंने क्या कहा उस कारण नहीं प्रभु, కేవలము నీ మీద నమ్మకము ప్రభువా. सिर्फ प्रभु आप पर भरोसा. నా దేవుడు కార్యము చేయగలుగుతాడనే నమ్మకము. मेरा खुदा कार्य कर सकता है यह ఇశ్రాయేలు भरोसा. ఎర్ర సముద్రం మీద ఎదురు సముద్రం ఎదుట నిలబడ్డప్పుడు जब इस्राएली प्रजा लाल समुद्र के आगे खड़ी थी, నీ మాట సెలవిచ్చావు ప్రభువా. प्रभु आपने अपनी बात को भेजा है. నేడు నువ్వు యెహోవా చేసే కార్యమును చూస్తావు. आज के दिन तुम यहोवा के किए हुए कार्य को देखोगे. మరి ఈ రోజు అట్టి కార్యము వీరందరూ చూడునుగాక దేవా. कार्य प्रभु आज के दिन सब लोग देखने మరి पाए. బ్రోకరించి ప్రార్థిస్తుండగా जब घुटने टेक कर जब प्रार्थना कर रहे प्रभु, దేవా సంఘము మ్రోకరించింది ప్రభువా. నీ పరలోక రాజ్యము నుంచి దేవా ఈ ప్రార్థనను అంగీకరించు. యేసుక్రీస్తు నామములో అందరూ ప్రార్థించండి. యేసుక్రీస్తు యందు విశ్వాసముతో అడిగిన ప్రతి వారు పొందుకున్నని వాక్యము సెలవిస్తుంది కాబట్టి అందరూ నోరు తెరిచి అడిగి పొందుకోండి. దేవుణ్ణి అడగండి. దేవా పరిశుద్ధుడా నీ ఎదుట మ్రోకరించి ఉన్నాను. యెహోషువ ప్రార్థించినప్పుడు దేవా సూర్య చంద్రులు
కూడా నీకు లోబడుతుంది ప్రభా. సూర్య చంద్ర నక్షత్రాలు నీకు లోబడతాయి ప్రభా. సమస్తము నీకు సాధ్యమే ప్రభా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, ఏదైనా సాధ్యమే ప్రభా. మరి ఈరోజు సంఘం నిరతం రోకరించింది ప్రభా. ప్రతి హృదయము నీకు లోబడుతుంది ప్రభా. మరి నీ కార్యము కొరకై ఎదురు చూస్తున్నారు ప్రభా. మరి ఏ విధంగా అయితే వాక్యము సెలవిచ్చిందో వచ్చినట్టు కాదు ప్రభా, ఆందోళనతో కాదు, అశాంతితో కాదు, సమాధానము లేకుండా కాదు ప్రభా. పూర్ణ శాంతి సమాధానముతో వెళ్తుండగా, పూర్ణ విశ్వాసముతో వెళ్తుండగా ఊరకుండి దేవా నీ కార్యము ప్రతి ఒక్కరు చూడునుగాక. గొప్ప విజయము దయచే ప్రభా. తిరిగి దేవా నీ యొక్క సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.